నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటి వరకు 5గురిని అరెస్ట్ చేశారు. కొందరు అనుమానితులు కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ స్పీడ్ అందుకుంది, మరోవైపు నీట్ పేపర్ లీకేజ్ పై పొలిటికల్ హీట్ కూడా పెరుగుతోంది. నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేసింది సిబిఐ. ఇందులో 3 రాజస్థాన్ జైపూర్ కు చెందిన వారు, మిగిలిన 2 నాసిక్, గురుగ్రామ్ లో అదుపులోకి తీసుకున్నారు. నాసిక్ లో శుభం కన్నేకర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ముంబైకి తరలించారు. లీకేజీలో ఇతనే కీలకమని తెలుస్తోంది. ఖాకీలకు చిక్కకుండా ఉండేందుకు గెటప్ మార్చాడు గానీ పన్నాగం అట్టర్ ఫ్లాప్ అయి సిబిఐకి చిక్కాడు. పేపర్ లీకేజీ కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. వాట్సాప్ మెయిల్లో నీట్ క్వశ్చన్ పేపర్ ను నీట్ గా సర్క్యులేట్ చేశారు. బిఏఎంఎస్ స్టూడెంట్ ఒకరు క్వశ్చన్ పేపర్ ను 10 లక్షలకు కొని 15 లక్షల రూపాయల చొప్పున వసూలు చేస్తూ పలువురికి సర్క్యులేట్ చేసినట్టుగా సిబిఐ గుర్తించింది. మరోవైపు నీట్ పేపర్ లీక్ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్ పేపర్ లీకేజీకి కేరాఫ్ గా మారాయని విమర్శించారు ఆప్ అధినేత కేజ్రీవాల్. ప్రశ్నాపత్రాల లీకేజీ వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఒకవేళ అదే నిజమైతే సిబిఐ ఏం చేయగలదు, వాళ్ళను అరెస్ట్ చేస్తుందని ప్రశ్నించారు కేజ్రీవాల్. దేశవ్యాప్తంగా మొత్తం 23 లక్షల మంది స్టూడెంట్స్ నీట్ పరీక్ష రాశారు. వారిలో తెలంగాణ నుంచి 71,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న టైంలో పేపర్ లీకేజీ వాళ్ళ కలల్ని సర్వనాశనం చేసిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ సరిగా స్పందించడంలో ఎవరైతే మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొంతమంది ఉన్నారని సూచాయిగా తెలుస్తుంది. ఎంత పెద్దవాళ్ళున్నా అటువంటి వారి మీద తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నీట్ పేపర్ లీకేజీ పరీక్ష రద్దుకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. నీట్ పరీక్ష నిర్వహణలో అనేక లోపాలున్నాయన్న తమిళనాడు సీఎం విజయ్ నీట్ ను రద్దు చేసి వైద్య విద్య సీట్లు భర్తీ చేసుకునే అవకాశం రాష్ట్రాలకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారాయన. పేపర్ లీక్ నిర్ధారణ కావడంతో ఎన్టీఏ నీట్ పరీక్షను రద్దు చేసింది. నీట్ ను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటించనుంది. స్టూడెంట్స్ ఎవరూ కూడా మళ్లీ ఎగ్జామ్ ఫీజు కట్టాల్సిన పని లేదు.